హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. మరొక ట్రాజెడిక్ వీడియో ఇన్ మై ఛానల్. జనరల్గా ఇట్లాంటి ట్రాజెడీకి ఇట్లాంటి సాడ్వి నేను అస్సలు పెట్టాను. మోస్ట్లీ సెలబ్రేషన్స్ పెడతా ఉంటాను అనమాట. బట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ లాగా తీసుకోవాలి. నేను చేసిన కొన్ని మిస్టేక్స్ అయితే ఎవ్వరు వాళ్ళ లైఫ్లో చెయ్యొద్దు, నా నుంచి ఒక గుణపాఠం నేర్చుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నా. సో టాపిక్ వైజ్గా చెప్పుదామని ఫస్ట్ నాకేం జరిగింది, తర్వాత దాని నుంచి మేము ఎట్లా బయటపడ్డాం, దాని తర్వాత మేము చేసిన మిస్టేక్స్ ఏంది, ఇవన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ ఈ వీడియోలో మీరు చూస్తారా, నేను ఐ వాజ్ ఇన్ హాస్పిటల్, అది కూడా ఐసీయూలో ఉన్నాను నేను. ఎందుకు నాకేమైందంటే, నాకు సర్జరీ అయింది. ఏం సర్జరీ? సింపుల్గా చెప్పాలంటే, మన లాంగ్వేజ్లో, మనం జనరల్గా మాట్లాడుకునే లాంగ్వేజ్లో చెప్పాలంటే, నాకు కడుపులో గడ్డ అయింది, సిస్ట్ ఫామ్ అయింది. సో అది నేను వర్క్కి వెళ్తున్నా అని చెప్పినా కదా, అక్కడ నాకు నడవడం అనేది చాలా ఎక్కువై ఆ సిస్ట్ ఎప్పటి నుంచి ఫామ్ అవుతుందో మనకైతే ఐడియా లేదు. లాస్ట్ నేను నా స్కానింగ్ అయితే నా చిన్న పాప పుట్టినప్పుడు చేసుకున్నా, అంటే మళ్ళీ చేసుకోలేదు. ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది నేను స్కాన్ చేసుకోక. సో ఈ 2.5 yearsలో అది ఎప్పుడు ఫామ్ అయింది, ఎప్పుడు పెద్దగా అయింది, మనకి ఏది తెలీదు. అసలు ఏం జరిగిందో కూడా తెలీదు. సో నేను డైలీ వాకింగ్ కావడం వల్ల నేను వర్క్ ప్లేస్కి ఇంటికి రావడం, అక్కడ వాకింగ్ చేయడం ఎక్కువ ఉండడం వల్ల నాకు దాని మీద ప్రెషర్ పడి అది మొత్తం బ్లాస్ట్ కాకుండా చిన్నగా లీక్ అవ్వడం స్టార్ట్ అయింది. అది ఎప్పుడు 2 July మార్నింగ్ 2 o'clock, మార్నింగ్ 6:30కి అట్లా, 6 నుంచి 6:30కి మెల్లగా పెయిన్ స్టార్ట్ అయింది నాకు. నేను అనుకున్నా నా పీరియడ్స్ టైం కాబట్టి మేబీ పీరియడ్స్ పెయిన్ ఏమో అని నేను అనుకున్నాను అన్నమాట. సో లైట్ తీసుకున్న 7:30 కల్లా అది సివియర్గా అయిపోయింది. నా వల్ల కావట్లేదు తట్టుకోవడము. సో మాకు దగ్గరగా ఉన్నాం, మేము అప్పుడప్పుడు నాకు లో బీపీ అయితే వెళ్ళే హాస్పిటల్కి వెళ్ళాము మేము. అక్కడికి వెళ్తే ఆయన 2 ఇంజక్షన్లు ఇచ్చాడు, ట్యాబ్లెట్ ఇచ్చాడు. అది తీసుకొని ఇంటికి వచ్చి ఒక 1/2 hour 1 hour తర్వాత అసలు కొంచెం కూడా తగ్గలేదు. ఇంకా స్టిల్ పెయిన్ అట్లనే ఉంది, ఇంకా డోస్ పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. నా వల్ల అస్సలు అవ్వట్లేదు. ఇంకా ఇట్లో పిల్లలకి పొద్దున్నే వంట చేసేసిన, ఇంకా నా వల్ల అవ్వట్లేదు. ఆఫీస్ నుంచి మా వారు వచ్చేసారు. ఇంకా పెద్ద పాపని స్కూల్లో పంపించేసి మేము రెగ్యులర్గా వెళ్ళే మా గైనకాలజిస్ట్ దగ్గరికి అయితే 11:30కి వెళ్ళాము. వెళ్ళగానే మ్యామ్ అయితే తొందరగా రిసీవ్ చేసుకొని ఫాస్ట్గా నన్ను అయితే చెక్ చేశారు, ఏంది ఏం కండిషన్ అని. మేడం చెప్పారు, ఇది సంథింగ్ రాంగ్, అంత మనం అంటే లైట్గా తీసుకునేది కాదు, సంథింగ్ ఈజ్ రాంగ్. లోపల మేడం ఏం చెప్పారంటే, మేబీ లోపల నీటి బుడగలు ఉంటే అవి బ్లాస్ట్ అయితే కూడా ఇట్లా పెయిన్ ఉంటుంది. ఆర్ ఇన్ కేసు మీరు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోలేదు కాబట్టి మీ ప్రెగ్నెన్సీ ట్యూబ్లో ఇట్లా వచ్చుంటే, అది ఒకవేళ మంచి కండిషన్లో లేకపోతే కూడా ఇట్లనే పెయిన్ వస్తుంది. మేబీ 2 కేసులు అయి ఉండొచ్చు. మీరు ఇమీడియట్గా వేరే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళండి అని మేడం సజెస్ట్ చేశారు. అక్కడ సీనియర్ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు, స్కానింగ్, బ్లడ్ ఇట్లా అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో మీరు అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పారు. అండ్ మేము ఆ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్, వీ హ్యావ్ ఎన్ హెల్త్ కార్డ్. నాకు నా సెకండ్ డెలివరీ జరిగిన తర్వాత అది కూడా పెద్ద ట్రాజెడీ స్టోరీ నేను నా పాత ఛానల్లో పెట్టినా, నేను ఇక్కడ లింక్ ఇస్తా, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో దాని తర్వాత మాకు ఒక పెద్ద దెబ్బ పడింది అనమాట, అంటే కోలుకోలేనిది అని చెప్పొచ్చు. దాని నుంచి మాకు ఇంకా హెల్త్ కార్డు కంపల్సరీ ఉండాలని మేము అప్పుడు తీసుకున్నాం హెల్త్ కార్డు. నాకు ఆపరేషన్ జరిగిన రోజుకి అది 18 months హెల్త్ కార్డు తీసుకొని. సో మేము అక్కడికి వెళ్ళిపోయినాం. హెల్త్ కార్డ్ గురించి నేను తర్వాత డిస్కస్ చేస్తాను. సో మేము హాస్పిటల్కి వెళ్ళిపోయినాం. నా గైనకాలజిస్ట్ హాస్పిటల్ నుంచి ఈ హాస్పిటల్కి జస్ట్ 15 minutesలో వెళ్ళిపోవచ్చు. బట్ అక్కడికి వెళ్ళి ఆ 15 minutesలో కూడా నాకు గంట ప్రయాణం చేసినట్టు అనిపించింది. క్షణాలు కూడా నిమిషాల్లాగా అనిపించినాయి. అసలు గడవట్లేదు, పెయిన్ విపరీతంగా వస్తుంది. లోపల వెళ్ళగానే మేడం కాల్ చేసి చెప్పారంట మా కోసం రెడీగా స్ట్రెచ్చర్ పట్టుకొని రెడీగా ఉన్నారు. అంటే అంత సివియర్గా ఉంది కండిషన్ మాకు అర్థమైపోయింది. మేము వెళ్ళేసరికి అర్చన పేషెంట్ కోసం వాళ్ళు రెడీగా ఎదురుస్తున్నారంటేనే మా కండిషన్ మాకు అర్థమైపోయింది. సంథింగ్ హ్యాపెన్ టు మీ అని నాకు అనేది అనిపించింది. సో నేనైతే అసలు సైలెంట్, నా పెయిన్ అసలు చెప్పనికి కూడా రాదు. వెంటనే ఇంక వెళ్ళగానే వాళ్ళు ఫస్ట్ స్కాన్ రూమ్ తీసుకెళ్ళారు, స్కాన్ చేసేగానే మేడం నాకు చూపెట్టారనమాట. నేను స్కాన్ రిపోర్ట్స్ పైన ఇస్తా నీకు, అప్పుడు వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు అప్పటిదాకా కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ ట్యూబ్లో ఉందని అనుకున్నారు. నేను అట్లనే అనుకున్నా, ప్రెగ్నెన్సీ ట్యూబ్లో ఉందేమో, ఫ్యామిలీ ప్లానింగ్ కాలేదు కదా అని ఈ డైలమాలోనే ఉన్నాం మేము. ఇంకా స్కాన్ చేయగానే వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది, ఇది ప్రెగ్నెన్సీ కాదు, ఒక సిస్ట్ ఫామ్ అయింది. అది కూడా గర్భసంచి బయట, బట్ అది గర్భసంచి కానుకొని ఉంటే గర్భసంచి కూడా తీసేయాల్సి వస్తుందని వాళ్ళు ఫుల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు, మా వారికి.
అండ్ సర్జరీ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు, ఎందుకంటే అది లీక్ అవుతుంది లోపల. సో మనం అది లీక్ కాకుండా చిన్న సైజులో ఉంటే మనం మెడిసిన్ తోటి తగ్గియచ్చు. బట్ అది లీక్ అవుతుంది, క్రిటికల్గా ఉంది కండిషను. సో ఫర్ ష్యూర్గా సర్జరీ చేయాలి. అండ్ ఈ సర్జరీలో నాకు కాంప్లికేషన్ ఉంది. నాకు నా సెకండ్ డెలివరీలో తెలిసింది ఏంటంటే నా స్కిన్ అందరి స్కిన్ లాగా నా స్కిన్ ఉండదు. ఆ సంగతి నాకు నా సెకండ్ డెలివరీలో తెలిసింది. ఏంటంటే 7 లేయర్స్ వాళ్ళు కట్ చేసినప్పుడు లేయర్ వాళ్ళు స్టిచెస్ వేస్తారు. బట్ నాకు అతుక్కోవడం లేయర్స్ కాకుండా క్లమ్జీగా అతుక్కుంటుంది అనమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక రూమ్లోకి వెళ్తే, ఒక లైట్ వేసి ఉన్న రూమ్లోకి వెళ్ళిన దానికి చీకటి గదిలోకి వెళ్ళిన దానికి ఎంత తేడా ఉంటుందో, మామూలు వాళ్ళకి ఆపరేషన్ చేస్తే ఎట్లా ఉంటుంది, నాకు ఆపరేషన్ చేస్తే ఎట్లుంటుంది అని తేడా అనమాట. నాకు ఆపరేషన్ చేస్తే అసలు ఏ లేయర్ కట్ అవుతుంది, ఎంత కట్ అవుతుంది అని ఏది ఎవరు చెప్పలేరు. అందుకే అది చాలా టిపికల్ సర్జరీ అనమాట. ఇక్కడ కనిపిస్తుర్రా మూర్తి సార్, ఈయనే నాకు సర్జరీ చేశారు. 35 years ఎక్స్పీరియన్స్ అంట ఈయనకి. ఫేమస్ గైనకాలజిస్ట్ అనమాట. సో సారే నాకు స్వయంగా ఆయనే ఆపరేషన్ చేసిర్రు. అది సర్జరీ చేసి ఆ సిస్ట్ని అయితే తీసేసిర్రు. మామూలుగా సి సెక్షన్, మనకు బేబీకి డెలివరీస్ అప్పుడు సి సెక్షన్ చేస్తే 1 hourలో చేసేస్తారు మనకి. సేమ్ అదే టైప్ నాకు కూడా. యాక్చువల్లీ నా స్కిన్ ఆ టైప్ కాబట్టి మేము ఏమనుకున్నాం అంటే మేము లాప్రోస్కోపీకి వెళ్దాం అనేది మా ప్లాను. ఎందుకంటే నాకు స్కిన్ అట్లా డెలికేట్గా ఉంటుంది కాబట్టి మేము రిస్క్ తీసుకోవాలనుకోలేదు, లాప్రోస్కోపీకి వెళ్దాం అనుకున్నాం. బట్ సార్ ఏం సజెస్ట్ చేసిరంటే ఆ సిస్ట్ అనేది లోపల లీక్ అవుతుంది. సో మనం లాప్రోస్కోపీ చేస్తే ఒకవేళ అది లోపల బ్లాస్ట్ అయిందనుకోండి, మనం క్లీన్ చేయాలంటే మళ్ళీ ఓపెన్ సర్జరీ చేయాలి. అట్లా చేస్తే మీరు ల్యాప్రోకి పే చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఓపెన్ కూడా సపరేట్గా పే చేయాల్సి వస్తుంది. అండ్ పే చేయడం సంగతి పక్కకు పెడితే 2 సార్లు పెయిన్ అవుతుంది పేషెంట్కి. సో మనకు సేఫ్ సైడ్గా ఉండాలంటే మనం ఓపెన్ చేసుకోవడమే బెటర్ అని చెప్పారు. సో నాకైతే ఓపెనే చేసిర్రు. సేమ్ మనకు డెలివరీకి ఎట్లాగా అనస్థీసియా ఇస్తారో అట్లా అనస్థీసియా ఇచ్చి ఓపెన్ సర్జరీ చేసి ఏదైతే సిస్ట్ ఉందో, నాకు రైట్ సైడ్ ఓవరేకి సిస్ట్ ఫామ్ అయిందనమాట. వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారంటే గర్భసంచికి అయితే గర్భసంచి కూడా తీసేయాల్సి వస్తుంది, ఒకవేళ బయట ఎక్కడైనా అయితే బయట ఆ సిస్ట్ని మాత్రమే తీసేస్తామని చెప్పారు వాళ్ళు ముందే. ఇవన్నీ నా రిపోర్ట్స్ అనమాట. నేను చూపిస్తాను, అన్ని స్క్రీన్ మీద వేస్తా. ఇట్లా చూపిస్తే క్లారిటీగా ఉండదు. సో సిస్ట్ అయితే నాకు 7 inches ఉందని చెప్పారు వాళ్ళు. అండ్ తీస్తుంటేనే అది క్రష్ అయిపోయింది. నేను ఇక్కడ విజువల్స్ వేస్తాను, అది క్రష్ అయిపోయింది అదంతా. సో క్రష్ అయిపోయింది. అండ్ మనకు గర్భసంచి ఉంటుంది కదా, 2 tubes ఉంటాయి అన్నమాట. వాటికి ఒక ట్యూబ్కి వచ్చింది, వాళ్ళు రైట్ సైడ్ ట్యూబ్కి వచ్చింది. ఆ ట్యూబ్ అంతా తీసేసారు అనమాట. ఇప్పుడు 2 సైడ్కి ఇట్లా ట్యూబ్స్ ఉంటాయి. గర్భసంచికి మనకు ఒక ట్యూబ్ తీసేసారు నాకు. అది కూడా చెప్పి తీసేసి, ఎందుకంటే దానికే కదా సిస్ట్ ఫామ్ అయింది. సో అది తీసేసారు. అది ఉంటే మళ్ళీ సిస్ట్ వచ్చే అవకాశం ఉంటుందని. సో ఆ ఆ ట్యూబ్ కూడా తీసేసిర్రు. అండ్ అట్లనే మా వారు ఏం చెప్పారంటే, ఎట్లాగో ఇది ఓపెన్ కాబట్టి మాకు ఫ్యామిలీ ప్లానింగ్ కాలేదు, సో ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేసామని చెప్పారంట. నాకు సర్జరీ జరిగినంతసేపు నేను ఫస్ట్ పొద్దున హాస్పిటల్ 11:30కి వెళ్తే, 11:30కి ఇక్కడ మేము మా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినాము. ఆ రోజు ఆ మేడమే నా దృష్టిలో దేవుడు. ఆ శివయ్య, ఆ వెంకటేశ్వర స్వామి పంపించిన దేవత ఆమె ఆ రోజు. ఎందుకంటే ఆమె ఆ రోజు నా కండిషన్ సీరియస్గా ఉందని చెప్పకపోయినా, ఆమె చెక్ చేయకుండా ఏదో ఫార్మాలిటీకి ఏదో ఒకటి ఇచ్చేసి ఇంటికి పంపిస్తే మేము ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం. ఈ వేరే హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ ఇదంతా చేసుకునే వాళ్ళం కాదు. అట్లనే డిలేగా ఊరుకునే వాళ్ళం, ఎందుకంటే స్టమక్ పెయినే కదా అని. కానీ నాకు వచ్చిన పెయిన్ అయితే బేరబుల్ కాదు, అన్బేరబుల్గా వచ్చింది. తట్టుకోవడం నా వల్ల అవ్వట్లేదు. అసలు ఇటు ఒక అడుగు తీసి ఒక అడుగు వేయాలంటే నా వల్ల అవ్వట్లేదు, ప్రాణం పోతున్నట్టు అనిపించింది నాకు. అసలు అప్పటికే తెలిసిపోతుంది బాడీలో ఏదో చేంజ్ ఉందని. సో మేడం చెప్పడంతో అసలు మేము ఆగలేదు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మా వారు ఒక్కరే అయ్యారు. చిన్న పాప, ఆయన చేతుల్లో చిన్న పాప, ఇంకొక చేతుల్లో నేను. నన్ను లోపల తీసుకెళ్ళిపోయారు. ఆయన్ని అక్కడికి వెళ్ళి ఒక్కడు ఎన్ని తిరిగిండో ఆ రోజు. మా ఆయన, నా దృష్టిలో ఆ రోజు 2 దేవుళ్ళు ఉన్నారు. ఒకరు మా గైనకాలజిస్ట్, ఇంకొకరు మా ఆయన. నా దేవుడు ఇప్పటికీ నేను చెప్తా. మా ఆయన ఆ రోజు ఆయన లేకపోయింటే నేను ఇంట్లోనే చచ్చేదాన్ని ఫర్ ష్యూర్గా. ఏదో ఒకటి అయ్యేది, ఎందుకంటే అంత ఇమీడియట్గా రెస్పాండ్ కాకపోయినా, నన్ను తీసుకెళ్ళకపోయినా ఏం కాదులే, మామూలు నొప్పి ఒక టాబ్లెట్ తీసుకొచ్చి బయటకు వచ్చి వేసి ఊరుకోబెట్టినా కూడా, ఇన్ కేస్ ఈవినింగ్ వరకు మేము చూసినా కూడా నా కండిషన్ డిఫికల్ట్ అయ్యేది. అంటే ఎట్లుండేనో ఆ సిచ్యువేషన్ తెలియలేదు. అప్పటికే ఆయన ఎంత రిగ్రెట్ ఫీల్ అయ్యండి, ఇంత లేట్ ఎందుకు చేసిన, డైరెక్ట్ ఈ హాస్పిటల్కే వచ్చి ఉంటే అయిపో, ఇంత లేట్ చేసినా మనం ఆయన చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యండి. బట్ స్టిల్ అప్పటికి నేను నమ్మే ఆ శివయ్యేనో లేదంటే ఆ వెంకటేశ్వర స్వామి, ఈ 2 దేవుళ్ళు కలిసి వచ్చి నన్ను కాపాడిరు నాకు తెలియదు. కానీ ఫర్ షూర్గా నా పిల్లల అదృష్టం.
అండ్ మా వారు నాకున్న మనోధైర్యం ఆయనే. సో ఆయన ఇచ్చిన ధైర్యంతో నేను లోపలికి వెళ్ళేటప్పుడు నాకు జీరో నమ్మకం, నాకు అసలు నమ్మకమే లేదు. నేను బయటకు వస్తా ప్రాణాలతో నేనైతే నమ్మలేదు. ఎందుకంటే వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు కదా డాక్టర్స్, వాళ్ళు నాకు అర్థమైపోతుంది నా సిచ్యువేషన్ ఏందనేది. వాళ్ళు మాట్లాడుకున్నారు చాలా సీరియస్గా ఉంది కండిషన్. సో ఫార్మాలిటీ సైన్స్ అయితే మస్ట్గా పేషెంట్ దగ్గర వాళ్ళ హస్బెండ్ దగ్గర ఇద్దరి దగ్గర తీసుకోండి. మస్ట్గా ఫార్మాలిటీ సైన్స్ తీసుకున్న తర్వాతనే మీరు ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయండి. వాళ్ళంతా మాట్లాడుకున్నారనమాట. నాకు అర్థమైపోతుంది నా కండిషన్, ఫర్ ష్యూర్గా ఏదో జరగబోతుంది. నాకు అప్పటికి మా పెద్ద పాప స్కూల్ వెళ్ళింది, చిన్న పాప నాతోటే ఉంది. ఆమె చూడకుండా నేను ఇక్కడే దేవుల్లో ఐక్యమైపోతా కావచ్చు అని అనుకున్నాను నేను. ఫర్ ష్యూర్గా లోపలికి వెళ్ళేటప్పుడు నాకు అసలు 0% కూడా హోపే లేదు. మళ్ళీ బయటకు వచ్చి వీళ్ళందరినీ చూస్తా అనే హోప్ అయితే లేదు. మా వారు బయట ఏడవడం ఒక్కటే తక్కువ, మగవారు అనే ఆ ట్యాగ్ వల్ల ఆయన ఏడవలేదు తప్ప అసలు ఆ రోజు ఆయన స్ట్రాంగ్గా నిలబడి ఒక మెయిన్ పిల్లర్ లాగా ఉండి నాకు ఆపరేషన్ చేయించకపోతే, ఇన్ కేస్ మనీ కోసం ఆలోచించిన, ఇంత చిన్న నొప్పికి అంత పెద్ద హాస్పిటల్కి ఎందుకు అనుకున్నా, తగ్గిపోతుందిలే అనుకున్నా, ఎక్కడ ఏ చిన్న డిలే చేసినా ఏమయ్యేదో ఆ దేవునికే తెలుసు. ఇంకా ఆయన ధైర్యం చేసి ఆయన చేయించడం వల్లనే. అండ్ అట్లనే చెప్పిన కదా ఇంకొక దేవుడు, మూర్తి సార్, ఒక ఫేమస్ సర్జన్ ఆయన. అండ్ 35 years ఎక్స్పీరియన్స్ ఆయనకి. సో ఆయనే చేశారు, ఆయనే చేయాలని మా గైనకాలజిస్ట్ చెప్పారు. ఆ సారే నాకు ఆ సిస్ట్ తీసేసి సారు మేము బయటకు వచ్చి సేఫ్ అని మా ఆయనకు చెప్పిన తర్వాతే ఆయన కాస్త ఊపిరి పీల్చుకొని అక్కడ కూర్చున్నాడంట. అప్పటికే నేను ఆపరేషన్ థియేటర్కి ఇంకొక 10 minutes అయితే వెళ్తా అన్నప్పుడు మా తమ్ముడు వచ్చిండు. అప్పుడాక వానికి తెలీదు, మామూలుగా స్టమక్ పెయిన్ అనుకుంటే ఎవరైనా మామూలు స్టమక్ పెయిన్ అనుకుంటారు కదా, స్టమక్ పెయిన్ అని చెప్తే అట్లా అనుకొని మేము పొద్దున 11కి ఎప్పుడో ఫోన్ చేస్తే వాడు అప్పుడు 10 minutes అయితే ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తారు అన్నప్పుడు వచ్చిండు. అప్పుడు రావడంతో కొంచెం మా వారికి తోడు దొరికింది. ఎందుకంటే ఒక మనిషికి ఆ టిపికల్ కండిషన్లో ఉన్నప్పుడు పక్కకి ఇంకొక మనిషి ఉంటే కొంచెం ధైర్యం, వాళ్ళు ఇచ్చే ధైర్యంతో మనకు కొంచెం ధైర్యం వస్తుంది. ఆ రోజు నా దృష్టిలో ఇంతమంది దేవుళ్ళు కలిసి వచ్చి నన్ను కాపాడిరు. నా ముఖ్యమైన దేవుడు మా ఆయన. ఎప్పుడు అసలు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ టామ్ అండ్ జెర్రీస్ అనమాట. ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాము. ఎవరు చూసినా కూడా ఏంది ఇప్పుడు ఇంకా ఇద్దరు పిల్లలు ఇంకా కొట్లాడుకుంటారు అంటే మేము స్టిల్ కొట్లాడుకుంటాం. బట్ ఆ టామ్ అండ్ జెర్రీ ఆ బాండ్ అయితే మా మధ్య ఉంది. అదే నన్ను ఈరోజు కాపాడింది. నా పిల్లల కోసమే కావచ్చు, ఇంకెవరి కోసమన్నా కావచ్చు. అండ్ ఎవరమైనా ఏమనుకుంటామంటే మనకు హెల్త్ కండిషన్ ఎప్పుడు బాగుండాలి, అసలు ఏం కావద్దు అనుకుంటాం. కానీ నేను ఆఫ్టర్ దిస్ నాకు ఈ సర్జరీ అయిన తర్వాత నేనేం ఎక్స్పీరియన్స్ చేసిన అంటే, ఫర్ షూర్గా మనకు రావాలి, ఏదో ఒకటి మనకు రావాలి, ఒక దెబ్బ పడాలి మనిషికి. అప్పుడు చాలా గుణపాఠాలు నేర్పిస్తాయి. నాకు బోలెడు గుణపాఠాలు నేర్పించింది ఈ సర్జరీ. ఫర్ షూర్గా హెల్త్ ఎంత ఇంపార్టెంట్, ఒక మెయిన్ పిల్లర్గా నేను నా ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంట్. నేను వాళ్ళని మంచిగా చూసుకోవడం కాదు, నేను కూడా మంచిగా చూసుకోవాలి. నేను మంచిగా ఉంటేనే వాళ్ళని చూసుకోగలుగుతాయి. ఈ రియలైజేషన్ అయితే ఫర్ షూర్గా నాకు వచ్చింది. హస్బెండ్, మన పిల్లలు, వీళ్ళకే మనం ఇంపార్టెంట్. వాళ్ళకు మనం లేకపోతే ఎవరి లైఫ్ అయినా స్ట్రక్ అయిపోతుంది అంటే అది వాళ్ళది మాత్రమే, ఇంకెవరిది ఆగిపోదు. కోసం మనం సస్టైన్ అవ్వాలి, ధైర్యంగా ఉండాలి, తెచ్చుకోవాలి. అండ్ ఇంకోటి మేజర్ థింగ్స్, అసలు ఇది సిస్టర్ అవడానికి ఫర్ మెయిన్ రీజన్స్ ఏమేమి ఉంటాయంటే, నేను నెగ్లెక్ట్ చేసినవి ఏమేంటి అంటే, మనకి పీరియడ్స్ ఆన్ టైం వస్తున్నాయా లేదా కంపల్సరీ చెక్ చేసుకోండి. మీకు పిల్లలైనా కాకున్నా, ఫ్యామిలీ ప్లానింగ్ అయినా కాకున్నా, మీరు యంగేజ్లో ఉన్నా కూడా పీరియడ్స్ ఈజ్ అ మస్ట్. మనం రెగ్యులర్గా చెక్ చేసుకునే పాయింట్స్ అవన్నమాట. సో పీరియడ్స్ కరెక్ట్ టైం వస్తున్నాయా లేదా. అండ్ పీరియడ్ పెయిన్స్ మామూలుగా జనరల్గా అందరికీ వచ్చేవే కదా, మనకి ఏమైనా స్పెషల్ అంటే జనరల్గా లేడీస్ చేసే తప్పే ఇది. అందరికి వచ్చేదే కదా అంటే కాదు. అన్బేరబుల్గా ఉన్నప్పుడు ఫర్ షూర్గా మీరు అట్లీస్ట్ 6 monthsకి ఒకసారన్నా స్కాన్కి అట్లా వెళ్ళండి. మీకు అంత హెవీ పెయిన్ వస్తుంది. ఎందుకంటే అది ఎందుకు వస్తుంది ఆ పెయిన్, మీకు జనరల్గా మీకు ఎప్పుడైతే ఈ పీరియడ్ స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి వచ్చే పెయిన్ ఉందా, ఇంకా ఎక్కువ అవుతుందా, కొంచెం డోస్ పెరుగుతుందా, ఇంకేమైనా మార్పులు వస్తున్నాయా కంపల్సరీ చెక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, పీరియడ్ బ్లడ్ లాస్లో ఇంకేమైనా చిన్నగా మనకి ఏమంటారు లమ్స్ లాగా ఏమైనా వస్తున్నాయా, లేదు పీసెస్ లాగా ఏమైనా వస్తున్నాయా, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోండి. నేను ఇన్ కేస్ వీలైతే నేను స్క్రీన్ మీద వేస్తా, ఇట్లాంటివి అబ్జర్వ్ చేసుకోండి. అంటే అండ్ స్టమక్ కూడా తిన్న వెంటనే మీకు ఇదివరకు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది పోల్చుకోండి. నాకు ఇదివరకు తినగానే స్టమక్ ఉబ్బిపోవడం అట్లాంటిది ఏమీ అయ్యేది కాదు. బట్ లాస్ట్ 6-7 months నుంచి అయితే
కొద్దిగా ఎక్కువ తిన్నా కూడా స్టమక్ ఉబ్బిపోవడం, ఊపిరి అందకపోవడం, ఇట్లాంటి ఫీలింగ్స్. అండ్ పీరియడ్స్లో పెయిన్ అనేది నాకు అసలు జీరో, అసలు ఎప్పుడు పెయిన్ ఉండదు. బట్ లాస్ట్ 6 months నుంచి నాకు పీరియడ్ పెయిన్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇవి సిమ్టమ్స్, నాకు ఇవి 2 వచ్చినాయి. అండ్ అప్పుడప్పుడు రేర్గా, అది కూడా 5-10 minutes అంతే స్టమక్ పెయిన్ వచ్చేది. నేను అనుకున్న గ్యాస్ట్రిక్ ఇష్యూ వల్ల అట్లా వచ్చి ఉండొచ్చు అని నేను అట్లా అపోహపడ్డా. సో ఇట్లా అన్ని ఏ పాయింట్ని నెగ్లెక్ట్ చేయకండి. ఇది రెగ్యులర్గా రిపీటెడ్గా వస్తుంది అంటే ఖచ్చితంగా స్కాన్కి వెళ్ళండి, మీ గైనకాలజిస్ట్ని సజెస్ట్ కండి. ఎందుకంటే ఇప్పుడు నాకు ఆపరేషన్ దాకా వెళ్ళాల్సి వచ్చింది, సర్జరీ దాకా వెళ్ళాల్సి వచ్చిందంటే మేము దీన్ని స్టార్టింగ్ పాయింట్లోనే కట్ చేయలేదు కాబట్టి. అది మామూలుగా అయితే మనకు చిన్నగా అంటే 1 centimeter 2 centimeters అంతకంటే తక్కువ ఉన్నప్పుడు మనకు మెడిసిన్స్తో అది తక్కువ అయిపోతుంది. అది ఎప్పుడైతే మనకు సైజు పెరిగినా కొద్దీ అది మెడిసిన్స్తో క్యూర్ అవ్వదు, అప్పుడు మనకు సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మాకు ఇది 1 or 2 inches ఉన్నప్పుడు తెలిసి ఉంటే ఇది మాకు మెడిసిన్స్తో కవర్ అయ్యేది. బట్ అప్పుడు మాకు తెలియలేదు కాబట్టి ఇది లీక్ అవ్వడం వల్లనే మాకు తెలిసింది. సో నాకు 7 to 8 inches ఉందని చెప్పారు వాళ్ళు. సో అంత 7 to 8 inches అంటే ఇంత, ఆల్మోస్ట్ ఇంత, ఒక పెద్ద ఎగ్ సైజ్ అనుకోండి. ఒక 2 eggs కలిపితే ఎంత సైజ్ ఉంటే అంత సైజులో ఉందన్నమాట అది మనకు. సో అది కూడా మేము వాళ్ళు అంత సైజ్ ఉంది కాబట్టి సర్జరీ తప్పలేదు. అండ్ అందులోనూ అది లీక్ అవ్వడం వల్ల జస్ట్ లీక్ అయ్యి నాకు పెయిన్ రాకపోయినా మేము హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళం కాదు అట్లనే. అండ్ దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ సిస్ట్ లీక్ కావడానికి అది అట్లనే ఇంకెంత పెద్దగా ఉన్నా మనకు తెలియదు. సో నేను నా వర్క్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు నాకు రోజు వాకింగ్ ఎక్కువైంది. అండ్ అందులోనూ అది స్ట్రైట్ వాకింగ్ కాదు, కొంచెం ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో దగ్గర కొంచెం ఇట్లా ఎత్తుగా ఉంటుంది అనమాట. ఇట్లా ఉంటుంది, మన తిరుపతి మెట్లు ఎక్కితే ఇట్లా స్ట్రైట్గా ఉంటాయి, అల్పిరి మెట్ల దగ్గర అట్లా ఉంటాయి అనమాట. ఇట్లా స్ట్రైట్గా అట్లా ఎక్కి ఫోర్స్ఫుల్గా ఎక్కి నా వెయిట్కి నేను ఫోర్స్ఫుల్గా ఎక్కి దిగేసరికి దానికి బాగా ప్రెషర్ పడింది. సో ఇన్ కేస్ నేను అనుకున్నది ఇది నేను అట్లా ఆలోచించుకున్నాను అనమాట. దాని మీద ప్రెషర్ ఎక్కువ పడి అది లీక్ అయింది. అది చాలా మంచిది, లీక్ అయింది, బ్లాస్ట్ కాలేదు. బ్లాస్ట్ అయింటే లోపలంతా పాయిజన్ అయ్యి ఇంకా అప్పుడు ఏమన్నా తెలియదు మనకు, కానీ అది లీక్ అవ్వడం స్టార్ట్ అవ్వడం వల్లనే నాకు పెయిన్ స్టార్ట్ అయింది. సో నేను ఈ వర్క్కి వెళ్ళడం వల్ల ఈ లాస్ట్ 2 monthsలో జస్ట్ నేను 2 months మాత్రమే వర్క్ చేశాను. ఈ 2 monthsలో నేను అక్కడికి వెళ్ళడం వల్లనే ఇది ఎప్పటి నుంచి ఫామ్ అవుతుందో మనకు తెలియదు. సో 2 monthsలో అయితే ఇంత పెద్దగా అవ్వదు, నేనైతే లాస్ట్ 6-7 months నుంచి అవుతుందనేది నా ఇన్నర్ ఫీలింగ్. ఎందుకంటే అప్పుడు నాకు స్టార్టింగ్లో అప్పుడు స్టమక్ పెయిన్ వచ్చిందంటే మళ్ళీ ఆ మధ్యలో ఎప్పుడు అంత అన్బేరబుల్గా ఎప్పుడు రాలేదు, ఆ సర్జరీ రోజు మాత్రమే వచ్చింది. సో నేను అనుకోవడం అయితే ఈ 6-7 months నుంచి ఇది ఫామ్ అవుతుంది లోపలని. ఈ 2 months నుంచి నాకు దాని మీద ఒత్తిడి ఎక్కువ పడడం వల్ల నాకు అది లీక్ అయ్యి పెయిన్ రావడం వల్ల మేము హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. లేదంటే మేము అసలు హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళం కాదు, అది ఉందని మాకు తెలియకపో, అది ఇంకెంత పెద్దగా ఉన్నో అది ఇంకెంత ప్రమాదంగా మారినో తెలియదు మనకు. సో ఇట్లాంటివి మీరు నెగ్లెక్ట్ చేయకండి. చిన్నవి అని మనం నెగ్లెక్ట్ చేస్తాం కానీ అసలు నెగ్లెక్ట్ చేయకండి. సో గోటుతో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకోకుండా. అండ్ దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మా ఆయన అభిప్రాయం కూడా తీసుకున్నాను దీని మీద, ఆయన ఏం చెప్తారా. నాకు ఆపరేషన్ మన మామూలు ఏమో హాస్పిటల్కి జనరల్గా ఏదో కడుపు నొప్పి అనుకోండి, అది సడన్గా లోపల సిస్ట్ ఉంది, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలన్నాను. అప్పుడు నీ రియాక్షన్ ఏంటి? నేను మళ్ళీ ఆపరేషన్ అబ్బా ఇప్పటికే 2 సార్లు, ఇది 3వసారి, మళ్ళీ ఏందో ఏమవుతుంది అని టెన్షన్ ఉండే. నేను బతుకుతారా అని దేవుడిని మొక్కున్నాను. మళ్ళీ గండం నుంచి గట్టెక్కించు అని ఓకే మొక్కున్నాడు మనసులో. అయితే అసలు ఆ డబ్బులు ఎన్ని ఏంది నాకేం మైండ్లోకి రాలేదు అసలు. నువ్వు ఉండాలి అంతే, మంచిగా కావాలి, ఆపరేషన్ సక్సెస్ కావాలని డాక్టర్లు వచ్చి చెప్పాలి, ఎప్పుడు చెప్తే బాగుండు అన్నట్టు. వేరే ధైర్యం వేరే వాళ్ళకి నీ పొజిషన్లో ఎవరన్నా అనుకో, వాళ్ళకి ఏం ధైర్యం లేదు. ఇన్కేస్ మనకు ఒక్కరికే రాలే కదా ఇది జనరల్గా అందరికి వచ్చేదే. నాకేం కొత్త వింత వ్యాధి ఏం రాలేదు, నాకు అందరికి వచ్చేదే. బట్ స్టిల్ కండిషన్ అది క్రిటికల్ అవ్వడం వల్ల ఆ క్షణాన్ని చేయాల్సి వచ్చింది. ఇట్లాంటి సిచ్యువేషన్ ఇలాంటి వాళ్ళకి వస్తే నువ్వేం చెప్తావు అంటే ఎట్లా సస్టైన్ అవ్వాలి ఆ టైంకి, మనం ఎట్లా ధైర్యం చెప్పాలి? మనం ధైర్యం తెచ్చుకోవడం తప్ప ఇంతకు మించి ఎవరు ధైర్యం చెప్పినా మనకు రాదు. అదే నువ్వు ఎట్లా తెచ్చుకున్నావు అంతే. నీకు ఆ టైంకి ఏం మోటివేషన్? నాకు నేనే ధైర్యం తెచ్చుకున్నా అంతే. ఎట్లా ఎలా అంటే మనసు అలవాటు పోయి అప్పుడు 2వసారి ఒకసారి ఇక ఏడ్చినా కన్నీళ్ళు రాకుండా అయిపోయినాయి. ఏడ్చి ఇంతకన్నా బాధ ఇంకేమో, అన్ని బాధ చూస్తున్నాం కదా.
కానీ మళ్ళీ అయిందే మళ్ళీ రిపీట్ అవుతుంది నా జీవితంలో అనిపించింది. అంతే ఎందుకు పరీక్ష పెడుతుండే ఈమెకే ఎన్నిసార్లు అని ఎన్ని పూజలు అయితే అందుకే ఇదంతా వస్తున్నాయి అనుకుంటా నేను అప్పుడప్పుడు బతికి బయటపడడం వల్ల ఈ పూజల ఫలితమే అనుకుంటా. నాకు ఇట్లా కావడానికే పూజలు అని వాళ్ళు అంటారు. ఎవరు అనుకున్నది వాళ్ళు అనుకుంటారు. మొత్తం మీద గండ నుంచి గట్టెక్కుతున్నాం కాబట్టి సో అలా ఇదన్నా పూజ ఫలితం అంటావా? ఎర్లీ మ్యారేజ్ కాగానే కాకపోతే ముందు తీసుకుంటే ఇట్లా ఏ టైంలో ఎప్పుడు వచ్చేది లేదు, సీనియారిటీ అని వస్తుంది కాబట్టి తీసి పెట్టుకుంటే బెటర్. అది కొంత యూజ్ అవుతుంది కదా. మొత్తం 90% వస్తుంది. ఇప్పుడు మనము ఫ్యామిలీ కంప్లీట్ అయినాక మనం హెల్త్ కార్డ్ తీసుకున్నాం. అట్లా కాకుండా ఫ్యామిలీ ఫామ్ కాకుండా ముందే బ్యాచిలర్ ఉన్నప్పుడు మ్యారేజ్ అయినప్పుడు కొత్తలన్నా తీసేసుకోవాలి. అప్పుడు ఖర్చులు ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి అప్పుడు తీసుకుంటే మనకు అంటే కట్టడానికి వీలుగా ఉంటుంది. ఇట్లాంటి డిఫికల్ట్గా మనకు ఫైనాన్షియల్గా అది ఒక భరోసాలా ఉంటుంది పర్ష్యూర్గా. అది మేము మేజర్ మిస్టేక్ మేము చేసింది. ఎందుకులే మనకేమవుతుంది అంటే ఒకసారి దెబ్బ తిన్నాక మాకు అర్థమైంది ఓ కంపల్సరీ హెల్త్ కార్డు ఉండాలని. ఆ తర్వాత తీసుకున్నాం. బట్ స్టిల్ అది మాకైతే జీరో యూజ్, దానివల్ల అసలు యూజే కాలేదు. ఎందుకంటే ఎందుకు టైం లిమిట్ టైం పీరియడ్ 24 months కావాలన్నా కాబట్టి 18 months సర్జరీలకి 24 months కంప్లీట్ కావాలి. అయితేనే సర్జరీలకు ఎలిజిబుల్ అవుతారని చెప్పారు అనమాట. సో మస్ట్గా ఫ్యామిలీ మనం మ్యారేజ్ చేసుకున్న వెంటనే ఫర్ షూర్గా ఒకవేళ ఆఫీస్లో ప్రొవైడ్ చేస్తే అది బెస్ట్. ఒకవేళ వాళ్ళు ప్రొవైడ్ చేయకుండా కూడా మనం కూడా ఆఫ్టర్ మ్యారేజ్ ఖచ్చితంగా ఒక హెల్త్ కార్డ్ తీసుకోవడం అనేది మస్ట్. ముందే తీసుకుంటే ఇంకా బెటర్. ఇంకేమైనా చెప్పాలనుకున్నాను? లైక్ షేర్ సబ్స్క్రైబ్ అట్లాంటివి చెప్తాం. చెప్తే నాకు నచ్చితే చేస్తాను.